అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-2025 విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ మారింది. సిలబస్ మారింది అనగానే 10వ తరగతిలో కూడా 9వ తరగతిలో లాగానే తెలుగు పరిమళం, తెలుగు వాచకం, తెలుగు ఉపవాచకం 2 వాచకాలుంటాయా? ఎన్ని పాఠాలుంటాయి? ఏ ఏ కవులు లేదా రచయితలు రచించినటువంటి పాఠాలుంటాయి అనేటటువంటి ఎన్నో ప్రశ్నలు మీ మదిలో కదలాడుతూ ఉంటాయి. వాటన్నింటికీ సమాధానమే ఈ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నదే మారిన సిలబస్తో కూడిన 10వ తరగతి తెలుగు పరిమళం, తెలుగు వాచకం కవర్ పేజీ. దీనిలోనే చివరిలో ఉపవాచకం కూడా ఉంటుంది. తెలుగు పాఠ్యాంశాల విషయ సూచికని ఇప్పుడు మనం చూద్దాం. విషయ సూచికను గమనించినట్లయితే మొదటిగా క్రమ సంఖ్య అంటే పాఠం నంబరు, ఆ తరువాత పాఠం పేరు, నెక్స్ట్ ప్రక్రియ అంటే రచనా విధానం. ఆ పాఠ్యభాగము పద్యానికి చెందినదా, గద్యానికి చెందినదా, లేదా కథ, వ్యాసమా, ఇలా తెలియజేసేదే ప్రక్రియ. ఇక ఇతివృత్తం అంటే కథా వస్తువు అని అర్థం. ఆ తరువాత ఆ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి లేదా రచయిత ఎవరు అని తెలుపుతుంది. ఇప్పుడు విషయ సూచికలోకి వెళ్దామా మరి? మొత్తం 12 పాఠాలున్నాయి. మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ఇది ఇతిహాస ప్రక్రియకు చెందినది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇక ఇతివృత్తం అంటే ఈ పాఠ్యాంశం యొక్క కథా వస్తువు తల్లిదండ్రుల సేవ. ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి కవిత్రయంలో 3వ వాడైనటువంటి ఎర్రన. రెండవ పాఠం బతుకు గంప. ఇది కథానికా ప్రక్రియకు చెందినది. దీని ఇతివృత్తం కుటుంబ విలువలు. బతుకు గంప అనే కథానికను రచించినటువంటి కథా రచయిత్రి మూలింటి చంద్రకళ. మూడవ పాఠం శతక మాధుర్యం. 6వ తరగతి నుంచి మీరు శతక పద్యాలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి నిద్రలో లేపి అడిగినా కూడా ఈ పాఠానికి సంబంధించిన ప్రక్రియ, ఇతివృత్తం ఏమిటి అంటే చెప్పగలుగుతారు. అయినా ఒకసారి చెప్పుకుందాం మనం కూడా. శతక మాధుర్యం శతకం అనే ప్రక్రియకు చెందింది. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగినది. వివిధ శతక కవులు వీటిని రచించారు. అంటే వివిధ శతకాల నుంచి ఎంపిక చేసినటువంటి పద్యాలతో కూడినదే ఈ పాఠ్యాంశం. ఇక 4వ పాఠం ఉపన్యాస కళ. ఇది వ్యాస ప్రక్రియకు చెందినది. దీని యొక్క ఇతివృత్తం జీవన నైపుణ్యం. ఈ వ్యాసాన్ని రచించినటువంటి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. 5వ పాఠం జలియన్ వాలాబాగ్. ఇది ఒక ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం దేశభక్తి. దీన్ని రచించినటువంటి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా. 6వ పాఠం ప్రకృతి సందేశం. ఇది గేయ ప్రక్రియకు చెందినది. దీని ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఈ గేయాన్ని రచించినటువంటి కవి యమ్మనూరు చిన వెంకటరెడ్డి, వైసివి రెడ్డి. 7వ పాఠం చేజారిన బాల్యం. ఇది కూడా వ్యాస ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ఈ వ్యాసాన్ని రచించినటువంటి రచయిత శీలా వీర్రాజు. ఇక 8వ పాఠం జీవని. ఇది కథ. దీని యొక్క ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయూత. ఈ కథా రచయిత వి చంద్రశేఖరరావు. 9వ పాఠం రాజధర్మం.
ఇది ప్రబంధం అంటే ప్రబంధ ప్రక్రియకు చెందినది. దీని యొక్క ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు. రాజధర్మం పాఠ్యభాగ కవి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి తుళు వంశ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు. 10వ పాఠం కన్యాశుల్కం. దీని ప్రక్రియ నాటకం. దీని యొక్క ఇతివృత్తం ఆధునిక విద్య ఆవశ్యకత. కన్యాశుల్కం నాటకం రచయిత గురజాడ వెంకట అప్పారావు. ఇక 11వ పాఠం యుద్ధ విజేత. ఇది వచన కవిత. దీని యొక్క ఇతివృత్తం శాంతి ఆవశ్యకత. ఈ కవితను రచించినటువంటి కవి నేతల ప్రతాప్ కుమార్. ఇక 12వ పాఠం చివరి పాఠం సూక్తి సుధ. ఇది సాహిత్య వ్యాసం. దీని యొక్క ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు. సూక్తి సుధ సాహిత్య వ్యాస రచయిత ఎస్ గంగప్ప అంటే శ్రీరామప్ప గారి గంగప్ప. 10వ తరగతి తెలుగు పరిమళం తెలుగు వాచకంలో పద్య గద్యాలతో కూడినటువంటి మొత్తం 12 పాఠాల పేర్లు తెలిసాయి కదా. ఇక ఉపవాచకం విషయానికొస్తే మన ఇతిహాసం రామాయణం. రామాయణంలో 6 కాండలు ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపమే మన ఈ ఉపవాచకం.